హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. ప్రీవియస్ వీడియోలో చూసిండ్రు కదా, బ్యాక్ పార్ట్ ఎంత 53, 54, 52 సైజు బ్లౌజ్ కటింగ్ విధానం బ్యాక్ పార్ట్ అయింది కదా. ఈరోజు ఫ్రంట్ పార్ట్, ఎందుకంటే వీడియో లెంత్ అవుతుందని నేను 2 పార్ట్ల కింద పెడుతున్నా. ఇంకా హ్యాండ్స్, ఇది వీడియో తక్కువ అయితే ముందు భాగం, హ్యాండ్స్ కూడా దీంట్లో పెడతా. లేదు అంటే అది కూడా నెక్స్ట్ వీడియో వచ్చేస్తుంది. వీడియోలన్నీ చూసే ముందు మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, వేరే వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన షాప్లో క్లాసులు నడుస్తాయని చెప్పాను కదా, చూడండి వీళ్ళు డబ్బులు ఇచ్చి నా దగ్గరికి క్లాసులు వస్తున్నారు. మీరు చెప్పండి సరళ గారు, మా షాప్లో ట్రైనింగ్ ఎలా నడుస్తుంది? నేను మేడం గారు చాలా చక్కగా చెప్తున్నారు. మేము డబ్బులు ఇచ్చి నేర్చుకున్నాం, మీరు ఫ్రీగా నేర్చుకోండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చక్కగా చూసి నేర్చుకోవాలి. ఓకే ఓకే ఫ్రెండ్స్, అది కదా ఆమె చెప్పేది. ఆమె రాబట్టి 10 days అయింది వితిన్, అంటే కట్టింగ్ చేయగలుగుతుంది, స్టిచ్చింగ్కి వచ్చింది, ఇప్పుడు స్టిచ్చింగ్ కూడా చేయగలుగుతుంది. అయితే ఏం చేయాలంటే, మీరు మిషన్ కుట్టేటప్పుడు బ్యాక్ పెయిన్స్ అవి రావద్దు, మాకు కంఫర్ట్గా ఉండాలి. మిషన్ కుట్టే వాళ్ళకు మోకాల నొప్పులు వస్తాయి, బ్యాక్ పెయిన్స్ వస్తాయి అని చాలామంది అంటుంటారు కదా, అవి ఏమి రావద్దు అన్నప్పుడు మనం ఒక బ్లౌజ్ కుట్టేటప్పుడు ఏం చేయాలి? ఒక బ్లౌజ్ కుడుతున్నాం అన్నప్పుడు ఆ లైనింగ్ అంతా అటాచ్మెంట్ పెట్టుకొని మంచిగా హాయిగా కింద కూర్చుండి మొత్తము కట్ చేసుకొని ఒక 10 నిమిషాలన్నా 5 నిమిషాలన్నా రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ బ్లౌజ్ స్టార్ట్ చేసుకోండి. ఎందుకంటే మనకు బ్యాక్ పెయిన్స్ వస్తున్నాయి మిషన్ కుట్టే వాళ్ళకే, ఎందుకు వస్తున్నాయి అంటారు కదా. కంపల్సరీ ఒక 5 minutes ఆ స్టూల్ ముందు నుంచి లేచి కొంచెం అటు ఇటు వాకింగ్ చేయండి. ఎవరికైనా చిన్న ఏజ్ అయినా పెద్ద ఏజ్ అయినా ఏమీ లేదు. ఒక వాటర్ తాగా, మనం స్నాక్స్ తినా, లేకపోతే ఏదన్నా తిని, మన ఫుడ్ కూడా హెల్దీ. ఎందుకంటే మేము ఆ టైంలో చేయలేం కాబట్టి మీకు ఈ టైంలో చెప్తున్నాము. నాకైతే ఇప్పుడు ఒక బ్లౌజ్ కాదు, సగం బ్లౌజ్ కూడా కుట్టలేను, మెడ నొప్పులు వస్తాయి, సగం ఆపుకుంటా కుడతాను. ఇగో మనం వీడియోలోకి వెళ్ళే ముందు చూడండి, ఇగో బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా, దీన్ని తీసుకొచ్చి క్రాస్లో అంచుల వైపు క్రాస్ పెట్టేసాను, పెట్టి చుట్టూ డ్రా చేసేసాను. చూడండి, ఇగో చుట్టూ డ్రా చేసేయండి. ఇలాగా చేసినాక చూడండి, ఇగో మొత్తం చేసినాం కదా, చుట్టూ డ్రా చేసినాను. మీకు కొంతమందికి ఎలాగో తెలుసు కదా, నేను డ్రా చేసి పెట్టేశాను. ఇప్పుడు ముందు నెక్కు, చంక ఎంత కట్ చేసినా అన్ని డీటెయిల్గా చెప్తాను. అని కాదు, లావున్న సన్నగున్న మనం 1/2 inch లోతు తీయాలి. ఎందుకంటే మనకి ఈ ప్లేస్లోనే 1/2 inch తీయడం వల్ల, ఆ లావున్నారని ఇక్కడ ఎక్కువ తీయడం వల్ల మనకు బుగ్గ వచ్చినట్టు అయ్యి కిందికి దగ్గరికి వస్తుంది. అలా ఉన్నారు కాబట్టి ఇంకా లోతు ఎక్కువ తీస్తే ఇక్కడ ఫీట్ దగ్గర సన్నగా అయిపోతుంది, అట్లా తీయొద్దు. ఇక్కడ మనం -2 inches తీస్తున్నాం కదా, ఇక్కడికి వచ్చేసరికి 1/2 inch లోతు తీయాలి. ఈ తీయడంలోనే మనము నీట్నెస్ తీస్తే సరిపోతుంది. ప్లస్ మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ముందు నెక్ మెజర్ చేయు. ఇప్పుడు ఉక్స్ పట్టి పట్టుకొని ఇలా మెజర్ చేసుకోండి. షోల్డర్ దగ్గర కరెక్ట్గా కుట్టుకు వదిలేసి మనం రౌండ్ తిప్పుకుంటూ పట్టుకోవాలి, అన్ని బ్లౌజుల్లాగానే. కానీ సైజు ఎంత వచ్చింది అనేది మీకు క్లారిటీగా చెప్తాను నేను, ఎందుకంటే మనం నార్మల్గా సైజుల కోసమే కదా చూసుకునేది. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ అయితే తెలుసు, థర్డ్ పాయింట్ నెక్. ఇలా చేసుకొని ఇక్కడ వరకు మార్క్ చేసుకోవాలి. ఈ కింది లైన్కు టచ్ అయిందా చూసుకోవాలి. తీసేయి. ఇప్పుడు ఇది బాక్స్ వేసుకొని రౌండ్ గీసేసుకున్నాం కదా, ఇది ఎన్ని ఇంచులు వచ్చింది చూద్దాం. 7.5 inches నెక్ వచ్చింది. ఇంతకుముందు వీడియో, మీరు ముందు వీడియో చూసినట్టయితే తెలుస్తుంది. ఏ సైజు వాళ్ళకైనా 6 to 7 ఉంటుందని చెప్పినాం కదా. మనకి 52, 53 సైజు అయితే ఇంతవరకు తెలియదు. అంటే పెద్ద సైజు వాళ్ళకి 7.5 కూడా ముందు నెక్కు రావచ్చు అనేది అర్థమైపోయింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఉక్స్ పట్టి పొడవు ఇక్కడికి వచ్చింది 1 inch ఎక్స్ట్రా. కొద్దిగా ఇంకెందుకు, 1 inch ఉండాలి, మొత్తం 1 inch ఎక్స్ట్రా ఉండాలి, ఎక్కువ ఉండొద్దు. మొత్తం మీద 4.5 పావుదక్క 5 ఉంది అంతే. దానికంటే 1 inch ఎక్కువ, మన ఉక్స్ పట్టి కజపట్టి పొడవు ఎక్కువైపోతుంది. ఇప్పుడు మినిమం ఇక్కడ మనకు 4.5 కంటే ఎక్కువ, అంటే 4 3/4 వచ్చింది. వచ్చిన దానికి 30 inch 1 inch కలుపుకో కుట్లకు. ఈ డాట్కి వస్తుంది, మనకు క్రాస్ పట్టికి వస్తుంది. మళ్ళీ నువ్వు క్రాస్ పట్టి గింతే అతుకొని క్రాస్ పట్టి అతుకుంటే అది పెద్దగా అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి పెట్టు, అలా ఉక్స్ పట్టి నుంచి పట్టు. ఇక బ్లౌజ్ని అటు ఇటు తిప్పాల్సింది ఫాస్ట్గా. ఉక్స్ పట్టి నుంచి, ఉక్స్ పట్టి వేసే ప్లేస్ నుంచి ఇక్కడికి పెట్టుకోవాలి. ఎక్కడికి వచ్చిందో షేప్ పాయింట్ అక్కడికే. షేప్ పాయింట్ అంటే తెలుసా మీకు? ఈ పాయింట్ అన్నట్టు. ఈ డాట్ వచ్చేది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత అనేది. పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఎంత వచ్చిందో చెక్ చేసుకోండి. 4.5 వచ్చింది ఫ్రెండ్స్. మనకి ఎంత వస్తుంది? 4 వస్తుంది. చిన్న సైజ్ వాళ్ళకి 3 వస్తుంది, మీడియం సైజ్ వాళ్ళకి 4 వస్తుంది. ఇది పెద్ద సైజ్ కాబట్టి 4.5 వచ్చింది. ప్లస్ చెస్ట్ పాయింట్, వాళ్ళ చెస్ట్ పాయింట్ లాగకుండా క్రాస్ కటింగ్ కాబట్టి లాగకుండా చెస్ట్ పాయింట్ ఫస్ట్ డాట్ ఎక్కడికి ఉందో మార్క్ చేసుకోండి.
ఆ 2 డాట్ చేయడం వల్ల మనకు ప్లస్ పాయింట్ వచ్చేసింది. మళ్ళీ ఈ లైన్ నుంచి మన కిందికి 4.5 దగ్గరికి స్ట్రేట్గా లైన్ చేసేసుకొని ఈ ప్లేస్లో ఇది ఎంత పొడవు ఉందో చెక్ చేసుకోండి ఒక్కసారి. కిందికి ఈడుంది కదా, కిందికి కుట్టుకు ఇలా మార్క్ చేసుకోండి. మన డాట్ సైజ్ వచ్చేసి 3 ఇంచులు, కరెక్ట్ 3 ఇంచుల డాట్ పొడవు పెట్టేసుకోండి. ఓకే, ఇప్పుడు ఇది దీనికి కలుపు, ఇగో దీని ద్వారా కలుపుకో. పెద్ద సైజ్ అయినా చిన్న సైజ్ అయినా కొన్ని బ్లౌజులకి ఇలా ఈ కరువు స్కేల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా వచ్చేస్తుంది, షేప్ కరెక్ట్ వచ్చేస్తుంది. స్ట్రేట్గా వచ్చే వరకు అలా స్ట్రేట్ వచ్చేసి మూలలాగా వచ్చేస్తుంది. ఇలా కరువు వచ్చేసరికి మంచిగా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడికి కలుపుకోవాలి కదా నువ్వు, ఈ పాయింట్కే ఆనాలే, ఇక్కడ మీదికి రావాలి. ఇది ఈ స్కేల్ తోటి కలిపేసేయి. ఇంకా ఇటు ఎత్తుకు వచ్చేసరికి ఇటు ఆనింది, ఇటు మీదకి వచ్చేసింది. స్కేల్ తోటి కరెక్ట్గా వచ్చేసింది కదా. మనం డాట్లు వాళ్ళకి ఒక్కోసారి అబ్జర్వ్ చేసుకోండి. వాళ్ళ చెస్ట్ పాయింట్ లా ఉన్న వాళ్ళకి ఇది ఎంత పెట్టుకున్నారో అబ్జర్వ్ చేసుకోండి. 1 ఇంచే ఉంది. కొంతమందికి 1.5 కూడా పెట్టుకుంటున్నారు. మనం అలా కూడా పెట్టుకోవచ్చు. 1 పావు కూడా పెట్టుకుంటారు చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి. 1 పావు ఉందా, 1 పావు పెట్టేసుకో. ఇది దీంట్లో కలిపేసి చాలు, ఉండాలి పొడవు ఉండాలి. రాదు కిందికి వెళ్ళిపోతుంది. ఇటు పోయేసరికి అట్లనే వేస్తుంది, లోపలికి లేదు కదా. ఇప్పుడు ఇది పాయింట్ మనకు వచ్చేది త్రిభుజం లాగా రావాలి. 3 చుక్కలు ముగ్గేస్తాం కదా, అట్లా 3 చుక్కలు పెట్టుకున్న తర్వాతనే ఇది కలుపుకోండి. ఇది దీంట్లో కలుపుకోండి, ఇక్కడ బేస్ చూసుకొని కలుపుకోవాలి. కలిపేసి అది అక్కడ. ఓకే, 3 పాయింట్ల ద్వారా మనకు షేప్ అనేది కరెక్ట్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఈ బ్లౌజ్ అంతా కట్ చేయడం ఒకటి. మీరు చిన్న టిప్పు పాటియాలి. ఇక్కడ చిన్నగా ఇగో ఇలా క్రాస్గా ఒక పాయింట్ అంతా తీసేయాలి. ఇక్కడ ఒక చిన్న పాయింట్ క్రాస్గా పాయింట్ తీసేయాలి. పెద్ద సైజ్ అయినా చిన్న సైజ్ అయినా ఏ సైజ్ అయినా నెక్ డీప్ పెట్టుకున్న వాళ్ళకి ఈ పాయింట్ యూజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి చూడండి ఇలా నీట్గా కట్ చేసేసి మనం ఇప్పుడు ముందు భాగం అయిపోయింది కదా, హ్యాండ్స్కి అటు టర్న్ చేసుకున్నాం. అంటే అంచులు అటువైపు వచ్చినాయి కదా, దాన్ని ఇటు టర్న్ చేసుకో. అంచులు ఆపోజిట్ నీవు నిలబడ్డదానికి ఆపోజిట్ ఉండేగా ఇట్లా చేసుకో. ఇది క్రాస్ పట్టీలకు దానికి వస్తుంది. నువ్వు ఇప్పుడు ఏం చేయాలంటే కింది పాయింట్ ఎప్పుడు కానీ మనము ఇక్కడ పెడతాం కదా, ఇప్పుడు ఇక్కడ పెట్టుకో. క్లాత్ ఉంది కాబట్టి, అంటే క్లాత్ వైజ్గా నీకు చేతుల వైజ్గా ఇటే పెడతాం. లైన్ వేసి ఇటే పెట్టు, ఇట్లనే పెట్టాలి. కానీ మనం క్లాత్ వైజ్గా ఉన్నప్పుడు ఇటు ఎడ్జ్ ఉంటుంది కదా, క్లాత్ అయిపోతుంది కదా. 8 సెంటీమీటర్లు అంటే నీకు ఇందాకనే వస్తే ఈయన చేతులు పెట్టేసి ఇటు సంఖ గీసుకుంటే ఈ క్లాత్ అంతా మనకు క్రాస్ పట్టికి యూజ్ అవుతుంది అని అట్లా పెట్టుకుంటాం. ఇప్పుడు క్లాత్ వైజ్గా కాకుండా పెట్టే పద్ధతి ప్రకారం మనకు రైట్ సైడ్ కింది బాగా ఉండాలి, కింది పెట్టేసేయి. నీకు అర్థం కాలేదు ఇంకా? వేస్ట్ చేసిన నేను అంటున్నాను. ఏం వేస్ట్ చేస్తున్నావు? ఇప్పుడు ఇటు పెడితే ఇటు మళ్ళీ ఇట్లా వస్తుంది, అదే ఇటు పెడితే ఇటు సమానం వస్తుంది. ఇటు ఇట్లా పెట్టేసి ఇటు పెడదామంటున్నావా? తీయు చెప్పు. బ్లౌజ్ తీ, కొలత బ్లౌజ్ హ్యాండ్స్ ప్రకారం. ఇక్కడ క్లాత్ అంతా వేస్ట్ చేసుకున్నాడు ఎందుకు? సైజ్ చూసుకొని క్లాత్ ఇక్కడనే కింది భాగం పెట్టి ఇక్కడ చంక భాగం తీద్దాము అలాగే అని అంటున్నావు కదా. ఒక్కసారి కొలవడం మట్టుకే మళ్ళీ ఇటు మనం తిప్పుకోవాలి. సైజు పొడవు ఎంత ఉందో చూసుకో. ఎగ్జాక్ట్గా 9.5 ఇంచులు ఉంది. 9.5కి ఎక్కువ ఉంది. 10 అనుకో, పాయింట్ తక్కువ. 10 అంటే మనం 11 ఇంచులు ఉంచుకోవాలి. గీడుంది కింది భాగం కదా. 11 ఇంచులకు నువ్వు స్కేల్తో లైన్ వేసి కట్ చేసి క్లాత్ తీసేసినాక ఇక్కడ తిప్పుకో. క్లాత్ అది కట్ చేసి
క్లాత్ తిప్పడం ఎందుకని నేను ఇటు పెడదామన్నా, ఇప్పుడు క్లాత్ తిప్పుకోవాల్సి వస్తుంది అంతే పాయింట్. అది తీసేసి క్లాత్ నువ్వు ఇటు తిప్పుకో. ఇప్పుడు నువ్వు మెజర్మెంట్ ప్రకారం పెట్టేసి అంతే కదా. ఇప్పుడు హెమ్మింగ్ పట్టికి 1.5 ఇంచ్ పెట్టేసి మార్కేసి హెమ్మింగ్ పట్టికి మార్క్ వేసుకోవాలి. సింపుల్గా ఈజీగా హ్యాండ్ కట్టింగ్ సింపుల్గా అంటే మనకు చిన్న బేసిక్ యూజ్ చేస్తే చిన్న పాయింట్ ద్వారా మనకు హ్యాండ్స్ కట్టింగ్, మళ్ళీ కర్వ్ స్కేల్ యూజ్ చేయడం వల్ల హ్యాండ్స్ కట్టింగ్ చాలా ఈజీ అవుతుంది. ఫస్ట్ మనం హైట్ సైజ్ పెట్టుకోవాలి. చేతులు ఇలాగే ఎలా ఉందో అలాగే కింది సైజు కిందికి ఇట్లా పట్టుకొని గట్టిగా అక్కడ కూడా పైన కూడా ఇక్కడ చెస్ట్లు అదే చంక లూజు చంక హైటు ఇది చంక మొత్తం లూజు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఇది ఇలాగే ఇక్కడ ఉంది, ఇక్కడ ఇలా ఒక పాయింట్ పెట్టుకుంటే మీకు చేంజ్ కాదు. తీసేసి ఇది ఒక లైన్ వేసుకోవాలి. చంక డౌన్ లైన్ ఒకటి, చంక హైట్ లైన్ ఒకటి. అంటే ఈ సైజుకు మీకు చంక డౌన్ ఎంత వచ్చింది? మినిమం 4.5-5 వస్తుంది. ఎగ్జాక్ట్ 4 వచ్చింది. 4 వచ్చింది. ఈ పాయింట్ మన 11 ఇంచులు కదా, 11 ఇంచుల చంక వచ్చేయాలి కరెక్ట్గా. కరెక్ట్ వస్తుంది చూడు రౌండ్ చేసేసరికి. లేకపోతే నాకు చంక డౌన్ కొంచెం దింపేది ఉంటుంది, కానీ కరెక్ట్ వస్తే ఊకుండుడే. ఇప్పుడు దీని ప్రకారంగా నువ్వు ఇది 1.5 పెట్టుకో. అన్నిటికీ 1 పెట్టుకోమంట కదా, ఇప్పుడు 1.5 పెట్టుకో. భుజం మీద 1.5 పెట్టుకో. చెప్తాను, నువ్వు చంక బట్టలు వేయు ఫస్ట్. ప్లేన్ దానికి ప్లేన్ వేయు, పైన దానికి పైన వేయు. వేస్తావా చంక బట్టలు? క్రాస్ పట్టీకి ఉంది కదా నీకు. ఇగో స్పీడ్గా మేము ఇక్కడ బ్లౌజ్ కట్ చేస్తుంటే సర్లా గారు లైనింగ్ బ్లౌజ్ కథం పెట్టేసింది చూడండి. స్పీడ్ వేయడమే కాదు, ఫాస్ట్ రావడం కూడా నేర్చుకోవాలి ఇక టైము కదా. అంతే. స్కేల్తో లైన్ వేయలేవా? వేసి ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు? భుజం వైపున పైన, చంక వైపున కిందికి పాయింట్ పెట్టుకో ఫస్ట్. ఇట్లా ఇక్కడ ఆడ మిడిల్లోనే ఇక్కడ కింద, ఇది మిడిలే ఉండాలి. ఇప్పుడు పెట్టేసి తిరగాలి స్కేల్ ఇంకా అటు అట్లా. ఇది కరెక్ట్. స్కేల్ను తిప్పడంలోనే లాజిక్ ఉంటుంది. స్కేల్ను తిప్పకుండా పెడితే మన కరు స్కేల్ అసలే యూజ్ కాదు. స్కేల్ను తిప్పాలి. క్లియర్గా దగ్గర నుండి చూపిద్దాం అనుకుంటున్నాను. అయితే ఏం చేస్తుండ్రంటే ఈ పాయింట్ ఈడ టచ్ అవ్వాలి, ఈ పాయింట్ ఏ టచ్ అవ్వాలని ఇగో ఈ స్కేల్ను తిప్పుతలేరు. స్కేల్ను తిప్పాలి. స్కేల్ ఇలా పెట్టిరనుకో ఈ పాయింట్ ఆనుతుంది, కానీ ఈ 2 పాయింట్లు ఆనతలేవు అస్సలు. అలాగా అది 3 పాయింట్లు ఆనే వరకు స్కేల్ను జరుపుతూ పోవాలి. ఎక్కువ మట్టుకు ఈ రౌండే అటు పోతుంటే ఇక్కడ వరకే పాయింట్స్ వరకే యూజ్ అవుతుంది. అంటే మినిమం మనకు 20 పాయింట్స్ నుంచి 30 వరకే యూజ్ అవుతుంది. చాలామందికి ఇక్కడనే పెడుతున్నారు, ఇలా పెట్టేసి మనం అసలు నాకు రావట్లేదు అని అనుకుంటున్నారు. ఈ ట్రిక్ తెలిస్తే మాత్రం హ్యాండ్స్ కట్టింగ్ ఈజీ. ఇప్పుడు ఇక్కడ పెట్టిరు కదా స్కేలు, ఎటుంది? కింది వైపు ఉంది. ఇప్పుడు స్కేల్ని ఇటు తిప్పుకోండి. ఇంతే, 2 పాయింట్లే మీకు 2. ఇప్పుడు వస్తారు సరిగా ఆనలేదు కదా, పాయింట్ దగ్గర టచ్ అవ్వలేదు, అక్కడ టచ్ అవ్వలేదు. స్కేల్ నడిచారు రౌండ్ శాట్. ఇప్పుడు ఆనింది. ఇక ఈ పాయింట్ కానింది, ఈ పాయింట్ కానింది, ఇక్కడ ఈ పాయింట్ కానింది. 3 పాయింట్లను కలుపుతూ మళ్ళీ ఒక లైన్ తీసేయాలి. అంతే. ఇప్పుడు టోటల్గా మన హ్యాండ్ షేప్ వచ్చేసి గట్టిగా రాయి. ఇది ఇప్పుడు ఇదే కదండి ముక్క అతడం. సరిపోతుందా అంత చిన్నగా? కిందకి కాదు, మీదికి సరిపోతుంది కదా. అంతే. చంక బట్టలు రాకుండా మనకు ఈ రౌండ్ వచ్చేసి షేప్ వచ్చేసి చూడండి ఎంత బాగా వచ్చిందో. కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇది రావడం వల్లనే మనకు చంక షేప్ కరెక్ట్ వస్తుందని అనుకుంటున్నాను. చాలామంది నేర్చుకునే వాళ్ళు కూడా
మాకు హ్యాండ్ కట్టింగ్లో తేడా కరెక్ట్ అయిపోయింది, ఇప్పుడు ప్రాబ్లం ఏం వస్తలేదు అంటారు కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా, మీకు కూడా యూజ్ అవుతుంది. ఓకే, ఇది కట్ చేసిన తర్వాత లోతు చూద్దాం. ఇంకా 2 ఇంచ్ ఖర్చు పెట్టుకుంటూ ప్రతి ప్లేస్లో ఈడికి కలిపేసి ఇంకా మనం బ్లౌజ్ కట్ చేస్తున్నాం కానీ పెద్ద సైజు వాళ్ళకు క్రాస్ పట్టి మళ్ళీ పెద్దగా అవుతుందేమో, సైజులు చేంజ్ అవుతాయేమో, దాన్ని ఎటు పెట్టాలా ఏం పెట్టాలని ఆలోచిస్తారు కదా, అదేం కాదు. మనము సేమ్ వస్తుంది. టేపు స్కేల్ తీసుకో. మనం -2 ఇంచ్ చేసినప్పుడు -2 ఇంచెస్కే పెట్టుకోవాలి. అక్కడ ఎంత చేస్తే అంతే. ఫస్ట్ బాక్స్ ఇక్కడ లెంత్ వేయు, అంటే నడుం పొడవు వేయాలి. అక్కడ ఉంది వెనుక భాగం, అక్కడ ఉంది. వీపు భాగం తీసుకొని వీపు భాగం మార్క్ చేయాలి ఫస్ట్, అక్కడ వరకు. స్కేల్ తోటి ఇట్లా మంచిగా మార్క్ చేసుకో. ఇది చేసినావు కదా. ఫస్ట్ -2 ఇంచ్ చేసినప్పుడు 3 ఇంచుల 3 ఇంచుల మార్క్ పెట్టేసి టేప్ తోటి. మూడు ఇంచులు మార్క్ చేసి స్కేల్ తోటి అక్కడి నుంచి ఇక్కడికి స్కేల్ తోటి లైన్ వేసి 3 అయినా సరే మన కుట్టు కొదుకుంటట్టు 3 అయినా సరే 3/4 1 ఇంచ్ అన్న ఎక్స్ట్రా ఉంచుకోవాలన్నట్టు. మొత్తం బాక్స్ లాగా వేసి నీకు ఇక్కడ సరిపోదు, ఇంకా కొంచెం ఇటే వస్తుంది. వేసి ఇక్కడ సరిపోయేటంతా చూసుకోవాలి. సరిపోకపోతే మళ్ళీ వేస్ట్ కదా, మనకు పైన భాగం పెంచాలి కదా. ఇప్పుడు మళ్ళీ 3/4 ఇంచా 1 ఇంచా పెంచుకోవాలి కదా. అక్కడ వాళ్ళ క్రాస్ పట్టి పొడవు ఎంత లెంత్ ఎక్కువ పెరుగుతుందంటే అంత పెంచుకోవాలి. మనకు ఇక్కడ క్రాస్ పట్టి వీళ్ళది అబ్జర్వ్ చేసుకోవాలి. ఎక్కువ లెంత్ పెరిగిందా అంటే పెరగలేదు, పెరిగితేనే మనం ఇక్కడ 1 ఇంచ్ పెంచుకోవాలి. అలా పెరగకపోతే మనం ఇక్కడ 3/4 ఇంచే పెంచుకోవాలి. ఇప్పుడు 3/4 ఇంచ్ పెంచుకోవడానికి నీకు ఇక్కడ ప్లేస్ సరిపోతలేదు కాబట్టి ఇంకా కొంచెం ఈడ జరుపుకో, ఈడ జరిపి ఈడ జరుపుకో అంతే. మంచి స్కేల్ తోటి మారుతుంది. అంతొద్దు, ఆ పక్కది సరిపోతుంది 3/4 ఇంచు. ఇక్కడ ఎంత జరిపినామో అక్కడ అంతా జరిపేసాయి. ఈ నుంచి మనం అక్కడ 4.5 తీసుకున్నాం కదా, ఇది 4 తీసుకోవాలి. అక్కడ 4.5 తీసుకున్నప్పుడు ఇది 4, ఆడ 4 తీసుకున్నప్పుడు ఇక్కడ 3.5. ఇప్పుడు ఇక్కడ 3/4 ఇంచు పెంచు. ఇప్పుడు కరువు స్కేల్ తోటి ఇది ఉంది కదా, ఇది డౌన్ ఉంచుకోవాలి. ఉంచుకొని ఇలా చేయాలి డ్రా, అంతే. స్కేల్ని ఏది ఎలా యూజ్ చేయాలనో అలాగే యూజ్ చేయాలి. చూడండి క్రాస్ పట్టికి కూడా మంచిగా యూజ్ అవుతుంది కదా, ఇలాగ వచ్చేస్తుంది అన్నట్టు. కరెక్ట్గా ఈ షేప్ అనేది మనం ఈ డాట్స్ వేసిన తర్వాత ఈ షేప్ పాయింట్కి ఆనాలన్నట్టు. అలా రావడం వల్ల మనకు అద్దు, ఇదే కరెక్ట్. ఇంత ఇంకా ఈడికి ఆనాలి, టచ్ కావాలి, ఈడికి టచ్ కావద్దు. ఇట్లా స్కేల్ని ఇలా జరుపుకోవాలి. ఇలాగా ఇట్లా స్కేలు మనం జరపడంలోనే ఉంటుంది టెక్నిక్. 2 పాయింట్స్ వెళ్తే దాన్ని తగ్గట్టు జరుపుకోవాలి. కట్ చేసే ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, క్రాస్ పట్టీలు కూడా అయిపోయినాయి. హ్యాండ్స్ ముందు భాగం లోతు తీయలేవు, హ్యాండ్స్ కట్ చేయగానే అది పక్కన పెట్టేసినాము. లోతు కూడా చూపించేద్దాము. ఇంకా ఇది 2x2 బ్లౌజ్ కాబట్టి దీనికి లైనింగ్ అది కట్ చేసేది ఏమి ఉండదు. స్టిచ్చింగ్ అయిన తర్వాత నేను బ్లౌజ్ కూడా దీంట్లో మీకు షార్ట్ రూపంలో నేను పెట్టేస్తాను. బ్లౌజ్ ఫినిషింగ్, కుట్టే విధానము ఎలా వచ్చింది అనేది చూపించేస్తాను. అది 4 కట్ చేసుకో, ఇంకా 2 క్రాస్ పట్టీలు కట్ చేసుకోవాలి. ఫస్ట్ లోతు తీసేసి లోతు పాయింట్ 2 పీసులు తీయు. ఇట్లా 2 పీసెస్ ఓపెన్ చేయాలి. పొరపాటున 4 పీసులు కట్ చేస్తామేమో అని. ఇప్పుడు ఈ వచ్చిన పాయింట్ దగ్గర నుంచి 1 ఇంచ్ పెట్టేసుకో. పెద్ద సైజు కాబట్టి మార్క్ చేసి ఇక్కడ భుజం దగ్గర నుంచి 1.5 ఇంచ్ చేసుకో. ఉంది కదా, ఆడికి పెట్టేసి 2.5 చేయి. 2 చేయి. భుజం దొడ్డుగుంటుంది కదా, అక్కడ నుంచే లోతు తీస్తే కరువు కరెక్ట్ రాదని. ఈ రెండుటి మిడిల్లో ఇక్కడ హాఫ్ వేయు. హాఫ్ కాదు, ఇప్పుడు 3/4 వేయొచ్చు. 3.5 దగ్గర ఈడికి పెట్టేసి ఈడ 3/4 పెట్టు.
అంటే హాఫ్ కంటే కొంచెం ఎక్కువ. ఇంకోనా? విడిపెట్టు. ఇప్పుడుందా ఈ ప్లేస్కి ఇదిగోండి చూడండి, ఇలాగా మనం సింపుల్గా డ్రా చేసుకోవాలి. ఇది కట్ చేసుకుంటే షేప్ వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బ్యాక్ హ్యాండ్స్ ఇది ముందు భాగము, క్రాస్ పట్టీలు, బ్యాక్ పార్టు, ఫ్రంట్ పార్టు, వీప్ పట్టీలు, ఉక్స్ పట్టీ, కాజా పట్టీ అన్ని పట్టీలు కట్ చేసుకొని నెక్ పీస్లు మీరు అన్ని బ్లౌజ్ కుట్టిన తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్. షాప్ అయితే ఇలా ఉంటుంది చూడండి, ఎంత గందరగోళం. టైం అయిపోయింది. బాయ్ బాయ్, వెళ్ళిపోదాం. సరే సార్లా గారు బాయ్ చెప్పేసేయండి, వెళ్దాం. ఇక అయిపోయిందా కుట్టడము? ఓకే ఫ్రెండ్స్, బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి.